సజీవుడు, ఆత్మస్వరూపైనటువంటి దేవుడు, వెలుగై ఉన్నటువంటి దేవుడు, మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మనకందరికీ శుభములు. ప్రభు యొక్క మాట మన జీవితాలను వెలిగించును గాక. కీర్తన గ్రంథము 31వ కీర్తన 16వ వచనం. నీ సేవకుని మీద నీ ముఖ కాంతి ప్రకాశింపచేయుము, నీ కృపచేత నన్ను రక్షింపుము. నీ సేవకుని మీద నీ ముఖ కాంతి ప్రకాశింపచేయుము. దావీదు గారు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ప్రేరేపించబడిన వాడై రాసినటువంటి మాటలు. దేవుని యొక్క ముఖ కాంతి తన మీద కావాలని, దేవుని యొక్క ముఖ కాంతి తన మీద ప్రకాశింపబడాలని ప్రార్థన. ముఖ కాంతి కోరుకుంటున్నాడు, ఒక వెలుగు కోరుకుంటున్నాడు. వెలుగు ఎందుకు కోరుకుంటున్నాడు అంటే, తన జీవితంలో ఒక చీకటి అలుముకున్నటువంటి పరిస్థితుల గుండా వెళ్ళుచున్నాడు. ఆ చీకటి పరిస్థితులు ఎందుకు వచ్చాయి అంటే, పైన వచనాలలో ఈ కీర్తనలో శత్రువులు, స్నేహితులు, వీధిలో ఉన్నవారు, పొరుగువారు, తన కుటుంబంలో అనేక శరీర ఒత్తిడులు, మానసిక ఒత్తిడులు, వీటినన్నిటినీ ఆయన ఆలోచన చేసుకున్నాడు. అది ఒక చీకటి జీవితంగా, చీకటి ప్రయాణంలో ఉన్నట్టు గమనించి, ఇప్పుడు ఈ చీకటి నుండి నేను బయటపడాలి, ఈ చీకటి నుండి ఈ ఈ శత్రువులు తరుముచున్నారు, ఈ దీని నుండి నేను బయటపడాలి అన్నటువంటి కోరిక, అన్నటువంటి ప్రార్థన. పైన వచనంలో కూడా, అంటే ఆ చీకటికి సంబంధించినటువంటి వచనంలో 15వ వచనంలో, నా కాలగతులు నీ వశం ఉన్నవి, నా శత్రువుల చేతుల నుండి నన్ను రక్షింపుము, నన్ను తరుము వారి నుండి నన్ను రక్షింపుము. తరుముచున్నారు, శత్రువులు ఉన్నారు, శ్రమలో ఉన్నారు. ఇప్పుడు ఈ శ్రమ నుండి, ఈ చీకటిని పారద్రోలడానికి ఆయన దేవుని యొక్క ముఖ కాంతి తన మీద ప్రకాశింపబడునుగాక. అది ప్రార్థన అయ్యున్నది. ఇది ఒకవైపు వాక్యంలో ఒక వ్యక్తి, దావీదు గారు వెళ్ళినటువంటి పరిస్థితి. ఇప్పుడు మనము మాట్లాడుతున్న సమయానికి నేనున్నాను, నువ్వున్నావు. మనము ఏ చీకటి గుండా వెళ్తున్నామో అది మనకే తెలుసు. అసలు చీకటి అన్నటువంటి అంటే ఒక శ్రమ చీకటిగా మారడము, మనము కలవరంలో, భయములో, శ్రమలో, బాధలో ఉన్నటువంటి సమయాలు చీకటితో పోల్చవచ్చును. ఇప్పుడు ఈ చీకటి నుండి, ఈ శ్రమ నుండి, ఈ కలవరం నుండి, ఈ భయము నుండి మనము విడుదల పొందాలి. దానికి దేవుని యొక్క ముఖ కాంతి పరిష్కారం. దేవుని యొక్క ముఖ కాంతి జవాబు. దేవుని యొక్క ముఖ కాంతి స్వస్థత. నేరుగా జవాబు కావాలంటే యోహాను సువార్త 8:12లో, నేను లోకానికి వెలుగై ఉన్నాను. దేవునికి స్తోత్రం. అది అసలైనటువంటి వెలుగు యేసుక్రీస్తు. చాలు. యేసుక్రీస్తు మన మీద ప్రకాశింపబడునుగాక, మనలో ఉన్నటువంటి చీకటి పారద్రోలబడునుగాక. యోహాను సువార్త అంతా కూడా ఇదే సందేశం. కృత నిబంధన అంతా కూడా ఇదే సందేశము. యోహాను సువార్త 1:5లో చూడండి, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. ఆ వెలుగు పైన చూస్తే ఆ జీవము, ఇంకా పైన చూస్తే ఆ వాక్యము,
వాక్యము, జీవము, వెలుగు అయినటువంటి యేసుక్రీస్తు చీకటిలో ప్రకాశించుచున్నాడు. అంటే ఎవరైతే ఆ శ్రమను తట్టుకోలేక, పరిష్కారమును ఎక్కడ కూడా దొరకక తట్టుకోలేకపోతున్నారో వాళ్ళందరికీ కూడా యేసుక్రీస్తు ఒక జవాబుగా, నేనున్నాను, నేను వెలుగై ఉన్నాను, నీలో ఉన్నటువంటి చీకటిని తీసివేయడానికి నేను వచ్చాను. ఇక్కడ చీకటిని మనము ఒక్క కోణంలో ఎక్కువగా గమనిస్తాము, గుర్తిస్తాము. మన శరీరానికి అయినటువంటి గాయాలు, లేకపోతే మానసికంగా ఉన్నటువంటి ఒత్తిడులను మనం గుర్తిస్తాము. దాంతో పాటు ఇంకొక చీకటి ఉన్నది. అదే దాన్ని పాపము అని కూడా మనం వాక్యపు వెలుగులో చూస్తున్నాము. కొంతమంది పాపాన్ని బట్టి తట్టుకోలేరు. వాళ్ళకు శరీర బలహీనతల కంటే పాపము యొక్క చీకటి చాలా తట్టుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి స్థితి. ఇప్పుడు పాపమే ఒక చీకటి. వారికి ఈ శరీర సంబంధమైనటువంటివి, భౌతికంగా ఉన్నటువంటివి అవి అవి కూడా ఉంటాయి. అవి చిన్నవి. ప్రభా, ఏది ఏమైనా ఇప్పుడైతే నాలో ఉన్నటువంటి చీకటి ఈ పాపమే. దాని పరిష్కారం ఏంటంటే నీవే వెలుగై ఉన్నావు. నీవే వెలుగై ఉన్నావు. దేవునికి స్తోత్రం. 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయంలో 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయము 3వ వచనం నేను చదువుతున్నాను. మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించుచున్న వారి విషయంలోనే మరుగు చేయబడి ఉన్నది. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనబరచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగ చేసెను. అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించునుగా కాని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించను గనుక మేము మమ్మును గూర్చి ప్రకటించుకొనటలేదు గాని క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభు అనియు, మమ్మును గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి ద్వారా సువార్త అంటే దేవుని సందేశము, యేసుక్రీస్తు సందేశము ఒక వెలుగుతో పోల్చారు. సువార్త, యేసుక్రీస్తు వెలుగు, యేసుక్రీస్తు యొక్క సువార్త కూడా వెలుగు. ఈ సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము అంటే సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము. ఈ యేసుక్రీస్తు వెలుగు మన మీద ప్రకాశింపకుండా ఒకటి అడ్డు వస్తుంది. అదేంటంటే అవిశ్వాసము. ఈ అవిశ్వాసాన్ని ఎవరైతే కలిగి ఉంటారో ఈ యుగ సంబంధమైనటువంటి దేవత వాళ్ళ కన్నులకు గ్రుడ్డితనము కలుగ చేస్తుంది. గ్రుడ్డితనం అంటే చీకటే కదా. గ్రుడ్డితనం అంటే చీకటే. కనుక యేసుక్రీస్తు ఉన్నంత వరకు, యేసుక్రీస్తు సువార్త ప్రకటించబడేంత వరకు, యేసుక్రీస్తు నేనే వెలుగై ఉన్నాను, నేను నీలో ఉన్నటువంటి చీకటిని తీసివేయడానికి వస్తున్నాను అని ప్రకటించబడుచుండగా మనలో ఉన్నటువంటి అవిశ్వాసమును తొలగించబడి, ఆ గ్రుడ్డితనము తొలగించబడి, ఆ సువార్త ప్రకాశము మనలో ప్రకాశింపబడాలి. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగా కని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించను.
మా హృదయములలో ఏంటి ప్రకాశించింది? యేసుక్రీస్తు యొక్క సువార్త. ఆ యేసుక్రీస్తు సువార్త ఏంటి? దేవుని యొక్క మహిమను గూర్చినటువంటి జ్ఞానము. ఇంకొక మాటలో దేవుడు దేవుడు ఎవరో, దేవుడు ఎవరో తెలియచేయడానికి యేసుక్రీస్తు వెలుగుగా మా హృదయాలలో ప్రకాశించాడు. మా హృదయాలలో ప్రకాశించాడా లేదా? ఎట్లా తెలుసుకోవాలి? యేసుక్రీస్తు నా హృదయంలో ప్రకాశించాడా లేదా? దేవుని యొక్క ముఖ కాంతి నా మీద ప్రకాశించబడుతుందా లేదా? ఒక చిన్న గుర్తు ఇక్కడ ఇచ్చాడు పౌలు గారు. యేసుక్రీస్తు మా హృదయంలో ప్రకాశించాడు. దానికి రుజువేంటి అంటే, మేము మమ్మును గూర్చి ప్రకటించుకొనుటలేదు. క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభువనియు, మమ్మును గూర్చి యేసు నిమిత్తం మేము పరిచారకులమనియు ప్రకటించుచున్నాం. ప్రభువు ఎవరు? యేసుక్రీస్తు. ప్రభువు అనగా పరిపాలించువాడు. ప్రభువు అనగా గొప్పవాడు. మేము మేము పరిచారకులం. ఇంకొక మాటలో మనకు బాగా అర్థమయ్యే భాష ఏంటంటే, మనల్ని మనము ప్రకటించుకొనుట, పొగొడుకొనుట, మన గొప్పతనాన్ని అతిశయంగా ఇతరులకు చెప్పుట, కోరుకొనుట, ఎవరైనా నా గురించి బాగా పొగిడింటే బాగుంటుండే అని కోరుకొనుట అన్న మనసు, అన్న హృదయము అది యేసుక్రీస్తు ముఖకాంతితో వెలిగింపబడినటువంటిది కాదు. యేసుక్రీస్తు ముఖకాంతి మన మీద ప్రకాశిస్తే ఆయన గొప్పవాడు, ప్రభువు అని, నేను ఆయన దాసుడునని, ఆయన సేవకుడునని, ఆయన పరిచారకుడునని మనము ప్రకటించుకుంటాం. దేవునికి స్తోత్రం. ఈ యుగ సంబంధమైన దేవత అనగా అపవాది అనేకులను చీకట్లోనికి లాగుతుంది. అనేకులను చీకట్లోనికి, యేసుక్రీస్తు సువార్త యందు విశ్వాసం ఉంచకుండా అనేకులను, అపవాది ఒకవైపు తిరుగుచున్నాడు కదా. అపవాది యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం మనల్ని గాయపరచుట కాదు, మనలో అవిశ్వాసమును పుట్టించి యేసుక్రీస్తు సువార్తను అంగీకరించకుండా, ఆ సువార్తలో ఏముంది? ఆ సువార్తలో ఏముంది? ఇదిగో ఇంత నీకు, ఈ లోకమంతా నీకు చూపిస్తున్నాను, ఇదంతా నీకు ఇచ్చేస్తాను, ఎంజాయ్ చెయ్యి అని ఒకవైపు ఆకర్షిస్తున్నాడు అపవాది. యేసు ఇక్కడ వాళ్ళ వాళ్ళ అనుభవం. మా విషయముకైతే యేసుక్రీస్తు మా హృదయములలో ఆయన ప్రకాశిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ సువార్త ప్రకాశము మన మీద ప్రకాశింప చేయాలని దేవుని యొక్క ఉద్దేశము అయి ఉన్నది. మనలో ఉన్నటువంటి ప్రతి చీకటి ఆయన పారద్రోలాలని. మత్తయి సువార్తలో 4వ అధ్యాయంలో, ఇది యెషయా గ్రంథం నుండి రాయబడినటువంటి మాటలు. 4వ అధ్యాయం 16వ వచనము. మత్తయి సువార్త సరే, ఇవన్నీ కలిపి ఉన్నటువంటి వచనాలు 12 నుంచి నేను చదువుతున్నాను. మత్తయి సువార్త 4. యోహాను చెరపట్టబడిన యేసుని గలిలయకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జెబూలూను నఫ్తాలియను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును యోర్దానకు ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చుండియున్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశంలోను మరణ ఛాయలోను కూర్చుండియున్న వారికి వెలుగు ఉదయించెను అని ప్రవక్త అయిన యెషయా ద్వారా పలుకబడినది నెరవేరునట్లు ఈలాగు జరిగెను. 9వ అధ్యాయంలో యెషయా గ్రంథంలో పలుకబడినటువంటిది యేసుక్రీస్తు.
ఇప్పుడు యేసుక్రీస్తు యెరూషలేములో ఉన్నటువంటి బెత్లెహేములో జన్మించి ఆయన వెంటనే పైకి వెళ్ళాడు ఉత్తరం వైపున. అక్కడ గలిలయ ప్రాంతము. ఈ గలిలయ ప్రాంతంలో నఫ్తాలి, జెబులూను, నజరేతు ఈ ప్రాంతాలన్నీ సముద్రపు తీరంలో ఉన్నటువంటివి అన్నీ కూడా గలిలయ యువతల, గలిలయ అవతల, గలిలయ అవతల దయ్యాలు పట్టినటువంటి గెరాసెనుల దేశమనియు, యువతల చీకట్లో ఉన్నటువంటి ప్రజలనియు, వీళ్ళందరికీ యేసుక్రీస్తు ఒక వెలుగు, చీకట్లో ఉన్నటువంటి వారికి వెలుగుగా ఆయన వెళ్ళాడు. స్వస్థపరచుట, దయ్యాలను వెళ్ళగొట్టుట, అద్భుతాలు జరిగించుట, అవన్నీ కూడా ఒక మాధ్యమము. అంటే ఒకదాన్ని చేరుకోవడానికి అవి ఉపయోగించబడ్డాయి. దేన్ని చేరుకోవడానికి? ప్రజలు ఉన్నటువంటి అస్సలైనటువంటి చీకటి పాపము. ఆ పాపము నుండి నేను వారిని రక్షించాలి. పాపము నుండి రక్షించాలి. అది పెద్ద చీకటి. దాని ఫలితము రెండవ మరణము, నరకము, దాని జీతము. కనుక అద్భుతాలు చేసినప్పుడు, స్వస్థతలు చేసినప్పుడు వాళ్ళకి నా మీద విశ్వాసం కలుగుతుంది. అప్పుడు నేను ఈ వెలుగు, చీకటి, పాపం అన్నటువంటి చీకటి నుంచి వెలుపలికి తీసుకొని రాగలిగినటువంటి యేసుక్రీస్తును వారు అంగీకరించాలి. అది ఉద్దేశం. అది ఉద్దేశం. ఇప్పుడు కూడా యేసుక్రీస్తు ఎందుకు నన్ను స్వస్థపరచడానికి, నాలో అద్భుతాలు జరిగించడానికి, నేను భౌతికముగా సుఖముగా ఉండడానికి, ఇవన్నీ మాధ్యమాలండి. దేనికి? ఆయన మీద మనకు విశ్వాసం పెరగడానికి, మనకు ఆయన మీద నమ్మకం పెరగడానికి. ఇంత చేస్తున్నాడు, ఇంత చేశాడు నా జీవితంలో, నన్ను స్వస్థపరిచాడు, నాకు సహాయం చేశాడు, అంచెలంచెలుగా నన్ను హెచ్చించాడు. ఇవన్నీ సత్యమే కదా. అయితే ఇవన్నీ దేనికి అంటే, పాపము అన్నటువంటి చీకటి, భయము అన్నటువంటి చీకటి నుండి నిన్ను నన్ను రక్షించాలన్నటువంటిది ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ భౌతికమైనటువంటి విషయాలకు మనం మొర్ర పెడతాం, ఏడుస్తాము, ప్రార్థన చేస్తాము, అనేకులకు చెప్తాము. కానీ ఎప్పటికైనా మన నుంచి దేవుడు ఆశించేది ఏంటంటే, ఈ పాపం అన్న విషయంలో మొర్రపెట్టేది, ఈ దురలవాటు నుంచి దేవా నన్ను మమ్ములను విడిపించు ప్రభువా, నీవే కదా, నీ వెలుగే ఆ చీకటి నుండి మమ్మల్ని బయటపడేస్తుంది అని ఆ మనసు పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ ఇచ్చునుగాక. భౌతికమైనటువంటి సమస్యలు చనిపోయేంత వరకు ఉంటాయి. చనిపోయే లోపల ఈ పాపమన్నటువంటి చీకటి నుండి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయునుగాక. చూడండి, కీర్తన గ్రంథంలో 80వ కీర్తనలో ఇక్కడ ఈ కీర్తన అంతా కూడా కీర్తనకారుడు కోరుకుంటున్నాడు. 80వ కీర్తనలో 3వ వచనంలో, దేవా చెరలో నుండి మమ్మను రప్పించుము, మేము రక్షణ పొందునట్లు నీ ముఖ కాంతి ప్రకాశింపచేయుము. మేము రక్షణ పొందినట్లు నీ ముఖ కాంతి మా మీద ప్రకాశింపచేయుము. 7వ వచనంలో కూడా ఇదే మాట. సైన్యములకు అధిపతి వగు దేవా చెరలో నుండి మమ్మల్ని రప్పించుము, మేము రక్షణ పొందినట్లు నీ ముఖ కాంతి ప్రకాశింపచేయుము. దేవుని యొక్క ముఖ కాంతి అంటే దానిలో ఒక శక్తి. ఎంత శక్తి అంటే అగ్నితో కాల్చగలిగినటువంటి శక్తి. దాన్నే ఇంకొక మాటలో యేసుక్రీస్తు అన్నారు. యేసుక్రీస్తే ఒక శక్తి. దాన్నే ఇంకొక మాటలో పరిశుద్ధాత్మ అగ్ని అన్నారు. ఈ పరిశుద్ధాత్మ అగ్ని మనలో ఉన్నటువంటి పాపాన్ని కాల్చివేయగలదు. దేవునికి స్తోత్రం. పాపాన్ని చంపగలదు. ఆ వెలుగు, ఆ ముఖ కాంతి, ఆ యేసుక్రీస్తు, ఆ సువార్త, ఆ ఆత్మ ఖడ్గము, ఇవన్నీ ఒకటే. ఇవన్నీ కూడా మనల్ని
ఆ పాపము నుంచి విడుదల చేయగలదు. రోమాపత్రిక 8వ అధ్యాయము 13వ వాక్యము. ఇది అద్భుతమైనటువంటి వాక్యము. 8వ అధ్యాయము 13వ వచనము. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారయిందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల, ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల, శరీర క్రియలు, పాపము, దురలవాట్లు విషయంలో దావీదు గారు కోరుకున్నట్టు, ప్రభువా నీ ముఖకాంతి నా మీద ప్రకాశింపనీయుము, సువార్త ప్రకాశం నా మీద ప్రకాశింపనీయుము, యేసుక్రీస్తే నా మీద ఉండునుగాక. ఇదే రోమా పత్రికలో 13:14లో 13:14లో ఈ ఎన్నో సమస్యలు అల్లరితో కూడిన 13 వచనంలో, రోమపత్రిక 13:13లో అల్లరితో కూడిన ఆటపాటలు, మత్తు, కామ విలాసములు, పోకిరి చేష్టలు, కలహములు, మత్సరములు, ఇవన్నీ మనకు ఒక చీకటి. అయితే 14 వచనంలో మెట్టుకు ప్రభు అయిన యేసు క్రీస్తును ధరించుకుని వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నటకు శరీరం విషయమై ఆలోచన చేసుకొనకుడి. యేసుక్రీస్తును ధరించుకొనుట. వెలుగును రక్షణ కర్తయునగున బలమగు దేవుని స్తోత్రింతును. వెరువను నేనికనెవ్వరికిన్ వెలుగైన యేసే నా దుర్గము. ఈ పాటలో నాకు ఒక నచ్చినటువంటి మాట, చూడండి. వెలుగుదూత నాపై యురులొడ్డిన అలయక నిత్యము నడిచెద వెలుగులో. వెలుగుదూత అంటే అపవాది అనేక విషయములలో నన్ను శోధిస్తున్నాడు. పలువిధ శోధనలు నన్ను చూటినను విలువగు సంపదలంతరించిన వెలుగుదూత నాపై యురులోడిన నలయక నిత్యము నడిచెద వెలుగులో. వెలుగుదూత నాపై యురులోడిన నలయక నిత్యము నడిచెద వెలుగులో. వెలుగును రక్షణ కర్తయునగున బలమగు దేవుని స్తోత్రింతును. యేసుక్రీస్తు వెలుగు. ఆ వెలుగు నాకు కావాలి ప్రభా. నేను పాపంలో, చీకటిలో నేను ఉన్నాను. చీకట్లో నేను ఉన్నాను. యేసు ప్రభువా నువ్వు నాలోనికి రమ్ము. నువ్వు నాలోనికి రమ్ము. దేనికి? ఒక శక్తిగా రావాలి. యేసుక్రీస్తు నాలోనికి వస్తే నాలో ఉన్నటువంటి ఆ పాప చీకటి అంతా కూడా పారద్రోలబడుతుంది. జవాబు యేసుక్రీస్తే. యేసుక్రీస్తు సువార్తనే, యేసుక్రీస్తు వాక్యమే. పరిశుద్ధాత్మ దేవుడు ఆ వెలుగు మన మీద ప్రకాశింపచేసి మనలో ఉన్నటువంటి ప్రతి పాప చీకటిని పారద్రోలును గాక. వాక్యమైన ప్రభా, వెలుగైనటువంటి ప్రభా యేసుక్రీస్తు ప్రభా, నీవు సజీవుడవు, ఆత్మస్వరూపమైనటువంటి వాడవు, మమ్మల్ని చూస్తున్నటువంటి వాడవు ప్రభా. నాయన యుగ సంబంధమైనటువంటి దేవత అనేక విషయములలో మమ్మల్ని పాపములో పడివేస్తుండగా ప్రభా నాయన నీవు నాలోనికి రమ్ము, మాలోనికి రమ్ము, మమ్మలను నీ రూపంలోనికి మార్చుకొనమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికి సదాకాలము తోడైయుండును గాక. ఆమెన్. ఆమెన్. దేవుడు మనల్ని దీవించును గాక.